ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రాబోయే సంగతులు మన కంటికి మరుగు చేయబడ్డాయి, కానీ ఇక్కడ మనకొక అర్థం ఉంది. అందులో రాబోయే సంవత్సరాల విశేషాలను ఇప్పుడే చూడగలం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్న వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ వాగ్దానంలో చెప్పబడిన ఆ దినాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజల పాపం వలన ఇంతవరకు పంటలు పాడైపోయాయి. తెగుళ్ళు వ్యాపించి చీడపెట్టి పొలాలు నాశనమయ్యాయి. ఈ విధంగా తన శిక్షను అనుభవించిన ప్రజల వారి పాపాలను విడిచిపెట్టి తన మాటకు విధేయత చూపించటం, ఆలయాన్ని నిర్మించటం చూచి ప్రభు ఇలా అంటున్నారు, మీరు యెహోవా ఆలయానికి పునాది వేయడం ముగించారు కాబట్టి చూడండి, ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. మనం ఏదైనా పాపములో జీవించినప్పుడు ఆత్మ నడుపుదల్లో ఆ పాపాన్ని విడిచిపెట్టిన మరుక్షణం నుండి మనం ప్రభు ఆశీర్వాదాలను అనుభవిస్తామని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ప్రసన్నత, ఆయన ఆత్మ, ఆయన కృప, ఆయన సత్యమును గురించిన సంపూర్ణ ప్రత్యక్షత మొదలైనవన్నీ మన ఆశీర్వాదానికి రుజువుగా మనలో కనిపిస్తాయి. మనం దేవుని ఎడల నమ్మకంగా ఉన్న కారణంగా మనుషుల నుండి గొప్ప వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రమాదంలో పడవచ్చు. అయితే మనం ఇంకా దేవునితో సన్నిహిత సహవాసం పొందే దిశగా ఎదుగుతాయి. ఆయనలో మనం అంగీకరించబడ్డం అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభువా, నీ ఎడల నేను ఇంకా యథార్థంగా ఉండాలని, నీ ఆజ్ఞలను ఉపదేశం అనుసరించటంలో ఇంకా నిక్కచ్చిగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇది మొదలుకొని ఇక ఎప్పటికీ నా అనుదిన జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయమని ప్రభువు పాదాలు పట్టుకుని ప్రార్థిద్దాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము ఆశీర్వదింపబడటానికి, మేము మా జీవితంలో పాపమును విడిచిపెట్టి మీ కోపాన్ని మేము మా మీద మీ ప్రేమ మళ్ళకుని మేము పొందుతున్న ప్రతి విధమైన శాపము నుండి, కీడు నుండి విడుదల పొందినట్లుగా మేము మీకు విధేయులమై మీ దీవెనలు పొందుకునే బాధ్యత మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.